హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చార్విక్స్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ 65. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాలీఫ్లవర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, వాటర్. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మరిగిన వాటర్లోనే క్యాలీఫ్లవర్ని వేయాలి. వాటర్లో పసుపు వేసుకోవడం వల్ల వీటికి ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ అవుతుందండి. ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మరీ లూజ్గా కలపకూడదు, అలానే గట్టిగా కూడా కలపకండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఎందుకంటే గట్టిగా కలపడం వల్ల పిండి అనేది పచ్చిగా ఉంటుంది. లూజ్గా కలపడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీరుస్తుందండి, క్రిస్పీగా కూడా రాదు. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది, ఇంకా కుక్ కూడా అవ్వదు. ఇలా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. చూశారు కదండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.